మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మనము ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దైవ పదార్థము, ఆత్మ పదార్థము. మనం ఈ శరీర పదార్థము కాదు. వీఆర్ ఫండమెంటల్ మూల చైతన్యము, మూల కాన్షియస్నెస్, ఫండమెంటల్ వెలిటీ. మనం ఈ ఎముకల గూడు, ఈ యొక్క కాలేయము, ఈ యొక్క గుండెకాయ, ఊపిరితిత్తులు, ముక్కు, నోరు, మెడ, జుట్టు, ఇది మనము కాదు అని తెలుసుకోవడమే సత్యము తెలుసుకోవడము. ఆధ్యాత్మికత అంటే సత్యము తెలుసుకోవడము, సత్యంలో జీవించడము, సత్యము ప్రబోధించడము. ఏమిటయ్యా సత్యం అంటే ఆత్మ అన్నదే సత్యము. ఆ ఆత్మ మనం అయి ఉన్నాము, ఆ సత్యము మనం అయి ఉన్నాము. ఆ సత్యం తెలుసుకోవాలంటే మనం శ్వాసతో కూడి ఉండాలి. ఆ శ్వాస మన దగ్గర ఉన్నది, ఆ శ్వాస మన దగ్గర ఉన్నది, కానీ మనము శ్వాస దగ్గర ఉండవాలి. శ్వాస అనే నావలో ధ్యానం అనే పంట పండిస్తాం. మనం శ్వాస అనే క్షేత్రంలో మనం ధ్యానం అనే పంట పండిస్తాము. శ్వాస అనే క్షేత్రంలో మనం ఆత్మ ప్రయాణం సాగిస్తాము. ఈ శరీరం క్షేత్రము, ఆత్మ క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఏది, క్షేత్రజ్ఞుడు ఎవరు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. దేహము వేరే, దేహి వేరే, క్షేత్రం వేరే, క్షేత్రజ్ఞుడు వేరే. ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతిరోజు ధ్యానం చేసే తీరాలి. రాబోయే కాలంలో ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజ్లోనూ ధ్యానం అనే తరగతి ఉండి తీరుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో, ప్రతి ఆఫీస్లో ఒక పెద్ద పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ వచ్చి తీరుతుంది. ఈ కొత్త నవ్య దివ్య భవ్య యుగము ధ్యాన యుగము, పిరమిడ్ యుగము, శాకాహార యుగము, అహింసా యుగము. మనం కొత్త యుగంలో ప్రవేశించాము. ఈ కొత్త నవ్య దివ్య భవ్య యుగం యొక్క ఆ రూపురేఖలు ఏమిటి? ఈ కొత్త యుగంలో, ఈ నవ్య యుగంలో, ఈ దివ్య యుగంలో, ఈ భవ్య యుగంలో రోజు పంటే, మనకి రోజు పండగే, రోజు పంటే. ప్రతి క్షణము పండుగే, ప్రతిరోజు పండుగే. ఈ జీవితం అంతా మనకి పండగే, 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 పండగ. అది కొత్త నవ్య దివ్య భవ్య యుగము. మనము ఆత్మ పదార్థం తెలుసుకున్నప్పుడు ఇంకా అంతా పండగే. ఆత్మ పదార్థము మనము అని తెలుసుకోకపోతే ఉన్నదంతా దండగే. ఆత్మ తెలుసుకుంటే ఉన్నదంతా పండగే. కొత్త నవ్య దివ్య యుగములో అంతా పండగ, 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 పండగ. ఈరోజు మనము ఈ యొక్క ప్రాంగణంలో సెలబ్రేషన్ చేసుకుంటాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు సెలబ్రేషన్స్. ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఈ 1,00,000 మంది ఎలా ఉన్నారో ఇంకొక 10 సంవత్సరాల్లో భూమండలం అంతా అలా ఉంటుంది. ప్రొద్దుటూరులో సంగీతము, నృత్యము, ధ్యానము ఎలా ఉంటుందో ఇక్కడ ఈ ప్రాంగణంలో ఎలా ఉందో ఈ వారం రోజులుగా, అలాగే ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది. హాయిగా సంగీతం పాడుకుంటూ, నృత్యం చేసుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, చక్కటి రుచికరమైన వంటలు చేసుకుంటూ, భోజనాలు చేసుకుంటూ, పండగ, పండగ, పండగ. ద న్యూ ఏజ్ ఇస్ ఫుల్ ఆఫ్ పండగ. మనం పండగ చేసుకోవడం కోసం పుట్టాము, ఏడుస్తూ జీవించడం కోసం పుట్టలేదు. ఏడుస్తూ కూర్చోడానికి మనం రాలేదు సుమా. మనం బాధపడడానికి, ఇతరులను బాధ పెట్టడానికి మనం రాలేదు, పుట్టలేదు. మనం సంతోషించడానికి, ఇతరులను సంతోషింపచేయడం కోసమే మనం పుట్టాము. మనం ఆనందించేందుకు, మనం భోగించేందుకు, ఇతరులను భోగింపజేసేందుకు, వారికి కూడా భోగం కలిగించేందుకు మనం పుట్టాము. వైరాగ్యం అనే ప్రసక్తే లేదు, రాగం అనే ప్రసక్తే ఉంది, భోగం అనే ప్రసక్తి ఉంది, వైభోగం అనే ప్రసక్తి ఉంది. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము, సత్యమే దైవం. ఆధ్యాత్మికత అంటే సత్యం యొక్క ఆరాధన, సత్యం యొక్క ప్రకటన, సత్యం యొక్క ప్రవచన. అది ఆధ్యాత్మికత. ఏమిటి అసత్యం అంటే? వీఆర్ ఆల్ గాడ్స్, వీఆర్ ఆల్ ఆత్మ. థ్యాంక్ యూ వెరీ మచ్.